Subscribe to our channel and press the bell icon for the latest updates. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి తన 151వ చిత్రంగా చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను తన పుట్టినరోజున పురస్కరించుకునే ఒక రోజు ముందు మంగళవారం విడుదల చేశారు. రిలీజ్ అయిన టీజర్ సంచలనాలు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 20 లక్షల వ్యూస్ని సంపాదించింది. తెలుగులో అత్యధిక వ్యూస్ని సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును సృష్టించింది. టీజర్లో ఉన్న ఒక డైలాగ్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి గెటప్, ఆయన గుర్రంపై ఎంట్రీ ఇవ్వడం ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. మొదటిసారి పీరియడిక్ తరహా చిత్రంలో చిరంజీవి నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలను తగ్గట్లే దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్తో గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు కెమెరా వర్క్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేసి ఇదిలా ఉంటే టీజర్కు సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం రాత్రి శిల్పకళా వేదికలో ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్, బన్నీ వాసు తదితరులు పాల్గొని ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హీరో సునీల్తో పాటు పలువురు అభిమానులు సత్కరించారు. బుధవారం పలువురు సినీ ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ దంపతులు స్వయంగా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.